హలో అండి, హలో ఎవరీవన్, వెల్కమ్ టు ట్రేడింగ్ రాజా యూట్యూబ్కి స్వాగతం. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసుకున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇక మనం చెప్పబోయేది ఏంటంటే ఆప్షన్స్ అండి. ఎందుకంటే మనం ట్రేడ్ చేసేది ఆప్షన్ కాబట్టి ఇక వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మన బేసిక్ అంతా కంటెంట్ అంతా ఆప్షన్స్ మీద మన ప్రయాణం అనేది జరుగుతుంది ప్రతి ట్రేడర్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తున్న ఫ్రెష్ ట్రేడర్ కూడా ఈక్విటీస్ అనేది చేసామని తగ్గిపోయారు. అంత క్రితం ఈక్విటీస్ పెద్ద స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఆ ఈక్విటీస్ చేసుకొని ఈవినింగ్కి ఎంతో లో మార్జిన్ ప్రాఫిట్తో తీసుకున్నారు. ఎప్పుడైతే ఈ ఆప్షన్స్ అనేవి వచ్చినాయో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్లో, ఇక్కడ ఏంటంటే ఫాస్ట్గా క్యాపిటల్ డెలివరీ అవ్వాలి, అవుట్ స్టాండింగ్ అవ్వాలి, అంటే ప్రాఫిట్లోకి రావాలి, వెంటనే లూజ్ అయినా జరగాలి. ఏదంటే ఇది చాలా ఫాస్ట్గా ఉంటుందండి, వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది ఆప్షన్స్లో. కొద్ది గొప్ప మనకి ఎక్స్పైరీ డేట్స్ మంత్లీ కాకముందు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చాలా స్లో మూమెంట్తో ఉండేది, నిఫ్టీ చాలా స్మూత్గా ఉండేది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే మనకి మంత్లీ ఎక్స్పైరీ చేశారో, ఇక మా ట్రేడ్ చేసే బయర్స్ అందరూ కూడా నిఫ్టీ మీద జంప్ అవడంతో నిఫ్టీ కూడా వాలటాలిటీ ఫుల్గా ఇప్పుడు కండిషన్కి వచ్చేసింది. అంటే ఇంచుమించు బ్యాంక్ నిఫ్టీతో సమానంగా నిఫ్టీ కూడా వాలటాలిటీ అందుకుంది. ఇక సెన్సెక్స్లో అస్సలు ట్రేడ్ చేయలేమండి. సెన్సెక్స్ ఫుల్లీ వాలటాలిటీ. ఎంత వాలటాలిటీ అంటే 100 పాయింట్లు స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోతుంది. నిఫ్టీ వచ్చేసి మినిమంగా మనం 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చండి. సెన్సెక్స్ వచ్చేసి 100 పాయింట్ పైన స్టాప్ లాస్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, రైట్ అండి. ఇక పాయింట్కి వస్తే అసలు మనం ఆప్షన్స్లోనే ఎన్నో ట్రేడ్ చేయాలి, ఇక వేరే మార్గం లేదు ట్రేడర్కి. ఇంతకన్నా ఫాస్ట్గా వచ్చే మనీ అంటే ఒక ఆప్షన్స్లోనే ఉందనేది మనం సైకలాజికల్గా మనం డిపెండ్ అయిపోయాం. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే ఎందుకు భయం? భయపడకుండా ట్రేడ్ చేయలేమా? చేయొచ్చండి, భయపడకుండానే ట్రేడ్ చేయొచ్చు. కొన్ని ప్రైజ్ యాక్షన్స్ మనం క్యాల్కులేషన్ చేసుకొని స్టాప్ లాస్ ఎంతైతే మనం రిస్క్ చేయగలమో క్యాపిటల్లో అంత రిస్క్ వదిలేయాలి కంప్లీట్గా. మీరు 10 పాయింట్లు పెడదాం, 20 పాయింట్లు పెడదాం. 10 పాయింట్లు అంటే 1500 రూపాయలు, 20 పాయింట్లు అంటే 3000. మీ క్యాపిటల్ ఒక 50 అండ్ 1 lakh క్యాపిటల్ అనుకోండి. మీరు 2 లాట్స్తో కనుక డైలీ ట్రేడ్ తీసుకునే పద్ధతిలో మీరు ఎన్ని పాయింట్లు అయితే స్టాప్ లాస్ అంటే నేను రిస్క్ చేయగలను, మార్కెట్కి ఇచ్చేయగలను, ఈ 1500 కానీ ఈ 3000 కానీ నాది కాదు అనుకొని ట్రేడ్ చేసే మైండ్ సెట్ కనుక మీకు వస్తే ఖచ్చితంగా మీరు తీసుకునే ఆప్షన్, మీరు తీసుకునే ఎంట్రీస్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఎందుకంటే మేము రిస్క్ ఎంత చేసుకోవాలి, రిస్క్ ఎంత తీసుకోవాలనేది మీరు బ్రెయిన్లో ఫిక్స్ అవ్వాలి. మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడే ఖచ్చితమైన ఫిక్స్ అవ్వాలి. ప్రైజ్ యాక్షన్ క్లబ్ చేసి మీరు ఏదైతే ఒక కాల్ కానీ పుట్ కానీ మనం బై చేస్తున్నామంటే మీరు రిస్క్ 10 పాయింట్ల 15 పాయింట్ల రిస్క్ చేసి టార్గెట్ వరకు వెయిట్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మనం ఎటువంటి రిస్క్ అనేది లేకుండా క్యాజువల్గా ఎంట్రీ తీసుకొని మనం స్టాప్ లాస్ అనేది పెట్టకుండా అది అవుతుందిలే ఒక 30 పాయింట్స్ 40 పాయింట్స్ 50 పాయింట్స్ కనుక అది లాస్ చూపిస్తుంది అనుకోండి, మీకు ఉన్న క్యాపిటల్ 20-25,000 క్యాపిటల్లో 10,000 కనుక మీరు లాస్లో కనుక వెళ్ళిపోతే ఆ 10,000లో మీరు ఎటువంటి అంచనాలు కనుక వేసుకోకుండా ఆ ట్రేడ్ని స్క్వేర్ ఆఫ్ చేస్తారు. ఉన్న 15,000 క్యాపిటల్లో కూడా మీరు స్టాప్ లాస్ పెట్టడానికి కానీ దాన్ని మోడిఫై చేయడానికి కానీ కుదరదు. అలా అనమాట. మీ మైండ్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ తీసుకునేటప్పుడే మనం ఎంత రిస్క్ అనేది ఐడెంటిఫై చేసి ట్రేడ్ తీసుకోండి. దానివల్ల ట్రేడ్ సక్సెస్గా కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రైట్ గైస్.